హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. ఈరోజైతే నేను వెయిట్ లాస్ గురించి వీడియో చేశాను కదా, ఒక 1 మంత్లో 4 kgs ఎట్లా రిడ్యూస్ అయ్యాను అని చెప్పేసి. సో ఈరోజైతే నేను యాక్చువల్గా మీకు ముందే ఇన్ఫో ఇచ్చాను కదా, 65 నుంచి 48 అంటే 63 నేను ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ అవినాక 65 ఉండేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకునేటప్పుడు 63 ఉండేదాన్ని వెయిట్ గెయిన్ అయినప్పుడు. తర్వాత నేను 48. సో తగ్గిన తర్వాత 48 కదా, సో నేను అది ఇంటేక్ తీసుకున్నాక 48 ఉండేదాన్ని. తీసుకోకముందు అంటే మార్నింగ్స్ అలా చూసుకునే ముందు 47 ఉండేదాన్ని. 47 ఇప్పుడు ఎలాగే రన్ అవుతున్నా. సో యాక్చువల్గా నా హైట్ ఇది చెప్పకూడదు బట్ చెప్తున్నా, ఎందుకంటే కమెంట్లో అడిగారు కాబట్టి. సో నా హైట్ 5'2" అనమాట. సో నేను ఉండాల్సింది యాక్చువల్గా ఎంత అంటే నేనైతే 45 ఉండాలి. 45 to 50 లోపల ఉండొచ్చు. 45 ఉంటే ఇంకా మంచిది, బట్ ఐఎమ్ ట్రయింగ్ అనమాట. బట్ స్టిల్ ఇప్పుడు 47లో రన్ అవుతున్నా. మధ్యలో నేను ఇప్పుడు డైట్ అనేది చేయట్లేదు, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆపేసా. 1 meal a day అనేది చేస్తూ ఉన్నా, బట్ చీటింగ్ అట్లాంటివి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకు అలా చేస్తున్నాను అంటే, నేను ప్రస్తుతానికి ఒక 3 months చేసేసాను కదా. 3 months చేసేసాక మన బాడీకి మనం రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తే మన బాడీ మళ్ళీ యాక్టివ్గా మొదటిలాగా డైట్ ఎలా చేస్తున్నప్పుడు ఎంత త్వరగా రిడ్యూస్ అయ్యామో అలా రిడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకు మనం మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండాలి. డైట్ ఒక 2-3 months చేయాలి, గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా ఏంటంటే అందరూ అడిగారు ఎలా 65 నుంచి 48కి ఎలా అయ్యింది అని చెప్పేసి. ఫస్ట్ యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే, ఇంత త్వరగా నేను 3 monthsలో రెడ్యూస్ అయిపోయాను కదా. సో అందరూ ఏమనుకున్నారంటే, ఏమైనా చేయించుకునిందా, లేకపోతే న్యూట్రిషన్ని డైటీషియన్ని కన్సల్ట్ అయ్యిందా, ఇంత త్వరగా తగ్గిపోయింది, లేకపోతే లిక్విడ్ డైట్ చేసిందా. సో చాలామంది నాకు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. బేసిక్గా నేను చెప్తున్నాను కదా, లిక్విడ్ డైట్ చేయడం కానీ ఏమైనా డైట్స్ చేసే వాళ్ళకి అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం లిక్విడ్ డైట్ చేసిన అన్నాలు కూడా తగ్గిపోతాం, చాలా త్వరగా తగ్గిపోతాం. బట్ ఆఫ్టర్ మనం లిక్విడ్ డైట్ ఎన్నాళ్ళు చేస్తాము, మనం కూడా మనుషులం కదా. సో మనకి క్రేవింగ్స్ ఉంటాయి, మనకి నచ్చిన ఫుడ్ తింటాం. నచ్చిన ఫుడ్ తిని అట్లా అవ్వడం వల్లే కదా మనం వెయిట్ గెయిన్ అయ్యాము. సో నచ్చిన ఫుడ్ ఒకటేసారి మానేసి లిక్విడ్ తినేసి ఎన్నాళ్ళు ఉంటాం లిక్విడ్ డైట్ చేసి? అది రాంగ్ కూడా, అసలు అది కరెక్ట్ కూడా కాదు. సో లిక్విడ్ డైట్ అనేది చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, 1 week స్టార్టింగ్ కూడా కొంతమంది చేస్తారు పాపం, తగ్గిపోవాలి త్వరగా తగ్గిపోవాలి అని చెప్పి. బట్ అది చేయొద్దు, ఎందుకంటే ఆ లిక్విడ్ డైట్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు కదా, సాలిడ్ ఏమైనా తీసుకుంటారు కదా, అప్పుడు వెయిట్ గెయిన్ అయిపోతారు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మనం తగ్గాలి. ఎలా తగ్గాలి? తినాలి, తగ్గాలి, తినాలి, తగ్గాలి. అది మన ప్రాసెస్, అంతే కదా. సో నాకు యాక్చువల్గా నేనేం చేశాను, నేను ఎలా తగ్గాను అని అంటే, నేనైతే ఫస్ట్ ఏమనుకున్నా అంటే, చాలామంది అన్నారు ఏమైనా చేయించుకున్నావా, లేకపోతే న్యూట్రిషన్ కన్సల్ట్ అయ్యావా, లేదా లిక్విడ్ డైట్ తీసుకుని ఇలా అడిగారు కదా. నేను ఫస్ట్ అయితే ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, మనము ఏమైనా చేయించుకొని, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఏవో వచ్చినాయి కదా క్రయో అని లైపో సెక్షన్ ఏవో సంథింగ్ ఉంటాయి కదా. నాకు వాటి గురించి కూడా పేర్లు కూడా సరిగ్గా తెలీదు. తర్వాత ఈ అడుగుతున్నారు కదా క్వశ్చన్లు, అడిగాక ఓహో ఇలా ఉంటాయి కదా, అవును కదా, ఇలా చేయించుకోవడం వల్ల కూడా తగ్గుతారు కదా అని చెప్పి నాకు అలా ఒకరు చెప్పడం వల్ల నాకు తెలిసింది. కానీ బట్ వీటి గురించి నాకు అంత ఐడియా లేదు. సో నేను వాటి జోలికి వెళ్ళను కూడా. వాటి వెళ్ళడం వల్ల మనకేం యూజ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ట్రీట్మెంట్ ఏదో చేస్తారు, ఏం చేస్తారు అనేది తెలీదు. క్రయోలో సంథింగ్, నేను అది రీసెర్చ్ చేశాను. అది ఏం చేస్తారంటే మన పొట్ల దగ్గర పెట్టి సంథింగ్ హీట్ ఏం చేస్తారో తెలీదు. ఇక్కడ ఒక మిషన్ పెట్టి ఫ్యాట్ బర్న్ చేసేవి చేస్తారు. బట్ మీకు ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఉండదు. అంటే మీకు ఒక 1 month, ఒకవేళ దానివల్ల రిజల్ట్ రావడమే మీకు టైం పట్టుద్దంట. సో ఆ టైం బట్టి మళ్ళీ మీకు రిజల్ట్ వచ్చినా కానీ అది ఎన్నో కాలం నిలదు. సో ఇలాంటివి నమ్మద్దు, అసలు మనీ వేస్ట్ ప్రాసెస్ ఇదంతా. సో మనం చేయాల్సింది ఏంటి, ఫుడ్ తినాలి, ఫుడ్ తింటూ తగ్గాలి. మన లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేది అదే కదా. ఈ మిషన్స్ మీద కానీ, ఈ క్రయోలని, లైపోలని, ఇట్లా మనీ న్యూట్రిషన్స్కి పెట్టడం కానీ, ఇదంతా అసలు మనీ వేస్ట్. న్యూట్రిషన్స్ ఇచ్చిన ఏమి ఇస్తారండి మనకి? న్యూట్రిషన్స్ ఇచ్చిన ఏమి ఇచ్చేస్తారు? ప్రోటీన్ ఫుడ్ ఇవే కదా. ప్రోటీన్ ఫుడ్ తినండి, వాళ్ళు ఇచ్చే పేపర్లో ఏమి ఉండదు. ప్రోటీన్ ఫుడ్ తినండి, లో కార్బ్ తినండి, గుడ్ ఫ్యాట్ తీసుకోండి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, ఇదే చెప్తారు. అండ్ ఫాస్టింగ్ పీరియడ్ గ్యాప్ ఇస్తూ ఉంటారు. అస్తమానం తినద్దు, మార్నింగ్ ఈ టైంలో 11కి తినండి, మధ్యలో ఒక ABC జ్యూస్ తాగండి, ఇట్లాంటివి ఇస్తారు. మనం చేసేది అదే కదా, మనకి ఇవన్నీ తెలుసు. కాకపోతే ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ టైంలో తీసుకోవాలనేదే మనకు తెలీదు. మిగతా ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి,
కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, అంటే రైస్ కంటెంట్ తక్కువ తీసుకోవాలి. కార్బ్స్ అంటే రైస్ అనే కాదు, చాలా ఐటమ్స్లో ఉంటాయి. నేను చెప్తాను మీకు ఈ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను కంప్లీట్గా లిస్ట్ చెప్తాను, ఏ ఐటమ్స్ తీసుకోవచ్చు, ఏ ఐటమ్స్ తీసుకోకూడదు అనేది. సో ఇవన్నీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ కార్బ్స్ ఒకటి మానిపించేస్తారు, మిగతా ప్రోటీన్ తీసుకోండి, ఫైబర్ తీసుకోండి, గుడ్ ఫైట్, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. అసలు కాకపోతే మనకి ప్రాసెస్ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేవి మనకు తెలీదు అంతే. అంతకుమించి అందరూ చెప్పేది, న్యూట్రిషన్ చెప్పేది అదే. కాకపోతే మనకి డైట్స్ ఉంటాయి కదా, ఈ డైట్లో ఏది బెస్ట్, ట్రెండింగ్లో ఏది చేస్తే కొంచెం వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయ్యో నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నా, నేను తగ్గట్లేదు, పాపం చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. బయటకు వెళ్తారు, న్యూట్రిషన్ చెప్పేవి తీసుకుంటారు, అవి ఫాలో అవుతారు. కొంతమంది 2 అవర్స్కి తీసుకుంటారు. 2 అవర్స్ తీసుకొని నువ్వు 2 అవర్స్కి ఒకసారి 2 అవర్స్కి వచ్చి తిని 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తింటే గ్లూకోజ్ అస్తమానం నీకు డైజెషన్ ప్రాసెస్ అవుతున్నదాన్ని నువ్వు 2 అవర్స్కి ఒకసారి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటే అది ఎందుకు ఫ్యాట్ బంద్ చేస్తుంది? ఈ డైజెషన్ సిస్టమ్ ఎందుకు మనకి వర్క్ అవుతుంది? అవ్వదు కదా. సో అది ఎప్పుడు వర్క్ అవుతుంది? మనము తినిన తర్వాత కొంత అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అలా 7 అవర్స్ ఆర్ అట్లీస్ట్ 5 అవర్స్ మనం గ్యాప్ ఇచ్చామనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం తిన్నాక ఒక 15 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తుంది అది బంద్ చేయడానికి. ఆ బంద్ చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు టైం ఇచ్చావు అనుకో, 5 అవర్స్ టైం ఇచ్చావు అనుకోండి, మనము ఆ 5 అవర్స్ మనకి ఏమవుతుంది, పాపం అది ఫ్యాట్ బంద్ చేసుకుని దాని ప్రాసెస్ అది చేసుకుంటుంది. ఈ మధ్యలో ఆ బంద్ చేస్తున్న టైంలో మనం మళ్ళీ ఫుడ్ ఇచ్చామనుకోండి, అంటే మళ్ళీ గ్లూకోజ్ లెవెల్ పెంచేస్తున్నాం కదా. పెంచేటప్పుడు ఏదనుకోండి, నేను ఇట్లా ఫ్యాట్ బంద్ చేసుకొని నా ప్రాసెస్ నేను చేసుకుంటే వీళ్ళు మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడు, పాపము ఏం చేయాలో దానికి అర్థం కాక అది ఏం చేస్తుందంటే మళ్ళీ గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోవడం, అంతా మన డైజెస్టివ్ సిస్టమ్ని మనమే పాడు చేసుకుంటున్నాం అనమాట. సో అందుకే ఎప్పుడైనా మనం పూర్వం కూడా మన తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ చేసేది ఏంటి, వాళ్ళు తీసుకుంటారు 2 టైమ్సే తీసుకుంటారు, మార్నింగ్ తీసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ తీసుకుంటారు, మధ్యలో ఏదో టీ సంథింగ్ ఏదో ఒక్కసారి తీసుకుంటారు తప్ప వాళ్ళు కంప్లీట్గా పదే తినరు. వాళ్ళు కూడా మనకు చెప్పేది అదే. సో అప్పుడు వాళ్ళ ప్రాసెస్ని మనం ఫాలో అవుతున్నాం. దాన్ని ఇప్పుడు కొంతగా ట్రెండింగ్లో మనం మాట్లాడుతున్నాం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో నేను కూడా అదే చేశాను ఫ్రెండ్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసి నేను తగ్గా. నాకైతే బాగా తెలుసు అన్ని డైట్స్లోకి వెళ్ళా మంచి డైట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏంటంటే మనకు పీరియడ్ గ్యాప్స్ ఇచ్చేస్తాం కదా. ఫుడ్ ఫస్ట్ తింటాము, గ్యాప్ ఇస్తాం. ఎన్ని అవర్స్ గ్యాప్ ఇస్తాం? 8 అవర్స్ మినిమం. మనం అంటే ఫుడ్ 16/8 అన్నారు కదా అని 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో అన్నారు కదా అని 8 అవర్స్ కంటిన్యూగా తిని కూర్చోకూడదు మనం ఎవరైనా కానీ. 8 అవర్స్ ఈటింగ్ విండో అన్నారు కదా అని 8 అవర్స్ ఈటింగ్ విండో కాదు. 8 అవర్స్లో ఆ 8 అవర్స్ పీరియడ్లో 2 టైమ్స్ మనం ఇంటేక్ తీసుకోవాలి. ఆ 2 టైమ్స్ ఇంటేక్ కూడా మార్నింగ్ టైం అనుకో, మనకి ఏంటంటే చెప్పాను కదా, సన్ రైజ్ అప్పుడు తినాలి, సన్సెట్ లోపల క్లోజ్ చేసేయాలి. సన్ రైజ్ అప్పుడు ఎందుకంటే మనకి నేచర్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల అదేంటంటే హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. హీట్ ఉండడం వల్ల మనకి లోపల కూడా హీట్ జనరేట్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ అనేది త్వరగా జరుగుతుంది. సన్సెట్ అప్పుడు కానీ నువ్వు సన్సెట్ అయిపోయిన తర్వాత తిన్నావు అనుకో, నీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ మెటబాలిజం కానీ చాలా స్లో అయిపోద్ది. మనకి గట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో అది అనేది స్లో అయిపోతుంది. మనం ఎప్పుడు కూడా మన గట్ని హెల్దీగా చూసుకోవాలి. ఆ హెల్దీగా ఉండాలంటే సన్సెట్ లోపల తినేయాలి. అది మెటబాలిజం స్లో అయిపోయినప్పుడు మనం తిన్నాం అనుకోండి, పాపం డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో అయిపోతుంది కదా. ఆ స్లో అయిపోయినప్పుడు ఫ్యాట్ బర్న్ ఎక్కడ చేస్తుంది? చేయలేదు కదా. సో అలాంటప్పుడు మనకి ఏం చేస్తుందంటే లోపల ఫ్యాట్ బ్లడ్ సెల్స్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్యాట్ అనేది అక్కడక్కడ స్టోర్ చేసేసి మనకి ఏమవుతుంది, పొట్టలో కానీ అక్కడ తొడల్లో కానీ అక్కడక్కడ అన్నిట్లోని ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగకుండా ఉండాలి అంటే మనం పీరియడ్స్కి గ్యాప్ ఇస్తూ ఉండాలి. నేనైతే అదే చేశాను ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేదాన్ని. ఏంటి స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు లాస్ట్ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏం తిన్నాను. ఇడ్లీ, దోశ, వడ 1 వీక్ చేసేసా. ఆ నెక్స్ట్ 1 వీక్ హెల్దీ ఫుడ్ తీసుకునేంట, పెసరెట్టు, టోఫు ఇట్లా చెప్పాను కదా. దానిపైన పన్నీర్ అని, సోయా చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్. ఎక్కువ మార్నింగ్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి,
అండ్ గుడ్ ఫ్యాట్ ఉండాలి, లో కార్బ్స్ ఉండాలి. ఇలా మార్నింగ్ తీసేసుకోండి. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ గట్టిగా వేసేయండి. అది ఎప్పుడు వేసేయాలి? 10 o'clock స్టార్ట్ చేస్తాం, 12కి తినేసేయండి. 12 లంచ్, 10కి కాకుండా 12 లంచ్ టైంకి తినేయండి. నేనైతే అలాగే చేసా, 12కి తినేసేదాన్ని మొత్తం. ఏంటి కార్బ్ ఉన్నట్టు చూసుకునేదా? లో కార్బ్, గుడ్ ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని అన్నీ ఉండాలి, అన్నీ మనకి వెళ్ళాలి మన బాడీకి. సో అవన్నీ ఇంక్లూడ్ అయిపోయినట్టు నేను తినేసేదాన్ని. అప్పుడు నాకు స్టమక్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ మధ్యలో నాకు ఆకలి అనేది వేసేది కాదు. సో నేను అట్లా ఫిక్స్ చేసేసుకున్నా, నాకు ఆకలి కూడా ఏదో ఎందుకు, నాకు కడుపు ఫీలింగ్గా ఉన్నప్పుడు మనకు ముందు తెలియక ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు అది మనకు తెలియక తినేసేటోళ్ళం. ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా అని. సో నేను మైండ్లో చెప్పుకున్నాను కదా. సో నా బ్రేక్ఫాస్ట్ నేను ఇది తినేసి అబ్బా హ్యాపీగా ఉండేదాన్ని, సోషలైజ్ అయ్యేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని, నా పని నేను చేసుకునేదాన్ని. సన్సెట్ లోపల ఈవినింగ్ చిన్న బ్రేక్ఫాస్ట్ లైట్ ఫుడ్ తినేసేదాన్ని. సో అంతే, అక్కడితో కథం. ఇంకా తర్వాత ఏం తినేదాన్ని కదా, వాటర్ ఒక్కటే తాగేదాన్ని. ఇక్కడ ఇంకోటి బెస్ట్ థింగ్ నేను చెప్పాలి అనుకుంటున్నా, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ 2 to 3 లీటర్స్ తాగాలి. అది మీరు గ్యాప్ ఇస్తూ తాగండి. ఇంకా మీరు 8 లోపల వాటర్ ఇంటేక్ 2 to 3 లీటర్స్ తాగేశారనుకోండి ఇంకా మంచిది. అసలు యాక్చువల్గా మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు 20/4 మెథడ్ చేస్తారు. నేను ఎప్పుడు చేస్తా, ఒక 2 months అయిపోయాక 20/4 వారియర్ మెథడ్ అంటారు అది. సో అది నేను 2 months అయిపోయాక చేస్తాను. అంటే 1 meal a day లాగా 1 meal తీసుకునేదాన్ని, అన్ని పుష్టిగా తినేదాన్ని, వాటర్ తీసేసుకునేదాన్ని 2 to 3 లీటర్స్. అన్ని పుష్టిగా అంటే కార్బ్స్ తక్కువే తీసుకునేదాన్ని, ఎందుకంటే హెల్తీగా ఉండాలని ఫస్ట్ ఫిక్స్ అయ్యా. మనం హెల్తీగా లేమనుకోండి మన స్కిన్ కూడా పాడైపోతూ ఉంటుంది. సో మన స్కిన్ కూడా మన బయోలాజికల్ ఏజ్ పెంచుకుంటూ ఉండాలి. మనం ఫాస్టింగ్ చేసిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో జరిగేది అదే. మన ఏజ్ మనకి రివర్స్ అనేది అది జరుగుతుంది, రివర్స్ ఏజింగ్ అంటారు కదా. సో అది జరుగుతుంది అంటే బయోలాజికల్ ఏజ్ అనేది పెరుగుతుంది. మన ఏజ్ ఎంతైనా కానివ్వండి. సో బయోలాజికల్ ఏజ్ అనేది ఇంటర్నల్గా మనం చేసే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, మనం తీసుకునే ఫుడ్లో మన గట్ హెల్తీగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మన బయోలాజికల్ ఏజ్ అనేది ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. బయోలాజికల్ ఏజ్ పెరగడము తగ్గడం అంటే ఏంటంటే, నీ ఏజ్ ఇప్పుడు సపోజ్ మన ఏజ్ ఉన్నది అనుకో, మన ఏజ్ కన్నా మన బయోలాజికల్ ఏజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఏజ్ సపోజ్ 50 years అనుకోండి, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ చేశాక వాళ్ళ ఏజ్ 30s అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ బయోలాజికల్ ఏజ్ అది. అంటే వాళ్ళ ఏజ్ అనేది వాళ్ళు తగ్గించుకుంటున్నారు. బై ఇంటేక్ అనేది మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము, వాకింగ్ చేయడం. వాకింగ్ అనేది అట్లీస్ట్ ఎంతో కొంత చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. తిన్నాకైతే ఖచ్చితంగా వాకింగ్ ఆర్ వజ్రాసనం కానీ చేయండి. ఇదైతే నేను ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను. తినిన వెంటనే మాత్రం ఏ ఫుడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 1 meal a day తీసుకున్నా కానీ వాకింగ్ ఎంతో కొంత చెయ్యాలి, చేసి తీరాలి. అది మన డైలీ డ్యూటీ. బ్రష్ అలా చేస్తాం, స్నానం ఎలా చేస్తాం, అట్లానే అది కూడా మనం పెట్టుకోవాలి. అది పెట్టుకున్నప్పుడే మనకి అనేది హెల్ప్ అవుతుంది. నేను ఓమాడ్ చేసేటప్పుడు వాకింగ్ చేశాను 1 hour, సమ్టైమ్స్ 2 hours కూడా చేసేదాన్ని. ఎందుకంటే నేను ఎక్కువ ఫుడ్డే తీసుకునేదాన్ని, అన్నీ ఇంక్లూడ్ అయినది తీసుకునే, అన్ని మినరల్స్, విటమిన్స్ మొత్తం అన్నీ వచ్చేటట్టు, ప్రోటీన్, ఫైబర్ అన్నీ వచ్చినట్టు తినుకునేదాన్ని. అండ్ తిన్నాక ఒక 20 minutes వాక్ చేసేదాన్ని. ఆ తినేసిన 1 hour 2 hours తర్వాత వాటర్ తీసుకునేదాన్ని. తీసుకున్నాక వాకింగ్ చేసేదాన్ని. అట్లా చేయాలి, వాకింగ్ అట్లీస్ట్ చేయాలి. ఓమాడ్ చేసినా ఏం చేసినా ఒకసారి తీసుకుంటున్నాను కదా చేయొద్దు అని మాత్రం అనుకోద్దు. వాకింగ్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదనమాట నేను చేసింది ఇదే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే తగ్గాను. మీరు ఇవని క్రయోలని, లైపోలని ఇవేం చేయించుకోవద్దు. ఏ న్యూట్రిషన్ని కన్సల్ట్ అవ్వద్దు. వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు వెళ్ళి జాయిన్ అయినాక కూడా వాళ్ళు ఇచ్చే షీట్ చూస్తారు కదా, అది చూసుకు ఇవన్నీ నాకు తెలిసినవే కదా అని చెప్పి బుర్రపాటు చేసుకుంటారు, డబ్బులు వేస్ట్ చేసుకున్నానని. అలాంటివి అయితే అస్సలకే చేయొద్దు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ షార్ట్స్లో, అంటే ఈ వీక్ కాదు, నెక్స్ట్ ఒక థర్స్డే ఆర్ ఆ నెక్స్ట్ మండే నుంచి షార్ట్స్లో అయితే నేను చేస్తాను. అంటే కంప్లీట్గా 1 week పెట్టుకుందాము. షార్ట్స్లో వెయిట్ ఎంత ఉంటుందో చూపిస్తాను నేను మార్నింగ్. తర్వాత ఆ డేలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా ఆ డేలో నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నానో కూడా మీకు ప్లేటింగ్ పెడతాను. తిని నెక్స్ట్ డే వెయిట్ ఎంత ఉన్నానో కూడా చూపిస్తాను. అలా మనం 1 day ఛాలెంజ్ చేసుకుందాము. మీరు కూడా నాతో పాటు చేద్దాము అనుకున్న వాళ్ళు చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం వెయిట్ ఆ 1 weekలో ఎంత రెడ్యూస్ అయ్యామో చూసుకుందాము. అది ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నా చిన్న ఆశ, అంతే. అండ్ ఇంకొకటి, ఇదంతా అవుతుంది కదా ఈ ప్రాసెస్లో, ఆ 1 weekలో నేను చీటింగ్ కూడా చేస్తాను అని చెప్పాను కదా. ఆ చీటింగ్ ఎలా చేస్తా, చీటింగ్ చేసే ముందు
ముందు రోజు ఎలా కాంపన్సేట్ చేసుకుంటున్నా, నెక్స్ట్ డే ఎలా కాంపన్సేట్ చేస్తా. ఈ ఫుడ్ తీసుకుంటున్నా కదా, బిర్యానీ అని, పలావ్ అని నచ్చినట్టు తింటా కదా ఒక డే, ఆ డే తీసుకున్న ముందు ఎట్లా ఉంటా, తీసుకున్న తర్వాత రోజు ఏం చేస్తా, ఎట్లా కాంపన్సేట్ చేస్తాను అనేది కూడా మీకు ఈచ్ డేలో 7 days ఛాలెంజ్లో నేను మీకు చూపిస్తాను. షార్ట్స్లో క్లియర్గా ఏం చేసా, ఏంటి, ఎలా ఫుడ్ తీసుకున్నాను అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి షార్ట్ వెయిట్ లాస్ మీద మీకు వస్తుంది. అండ్ మనం 7 days ఛాలెంజ్ అనేది చేద్దాము. ఎంతో కొంత వెయిట్ లాస్ అయినా మీకు ఒక ఐడియా వస్తుంది కదా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికే. అంతే, మీకు కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకోండి, తర్వాత మీరే కంటిన్యూ చేసేసుకుంటారు. సో దానికోసం నేను ఒక చిన్న ప్రయత్నము స్టార్ట్ చేద్దాము, చూద్దాము. సో నా జర్నీ అయితే ఇది ఫ్రెండ్స్, 65 to 48. నేనైతే ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు. నేను చేసింది అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసా, 16/8 ఫస్ట్ చేసా. నేను లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓమాడ్ చేసా. ఓమాడ్ చేసేటప్పుడు ఎలా తిన్నా, అండ్ నెక్స్ట్ ఎట్లా ఫాలో అయ్యా, అండ్ మెయింటెనెన్స్ 3 months అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేశాను, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తా. ఫస్ట్ అయితే మన వెయిట్ లాస్ జర్నీ 7 days ఛాలెంజ్ అయిపోయాక నేను మెయింటెనెన్స్ కూడా చెప్తాను. చూద్దాము. నేను కూడా రెడ్యూస్ అవుదాం అనుకుంటున్నా. ఇంకా 3 kgs అయితే బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా నేను మీతో పాటు చేసేస్తా. అంటే ఇప్పుడు నేను వీడియో రిలీజ్ చేస్తున్నా కదా, ఈ వీడియో రిలీజ్ చేసిన వన్ నాకు ఫాలో అవుతారు కదా, సో నా సబ్స్క్రైబ్ చేసేస్తారు కదా మీరు. సో ఆ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు వస్తుంది కదా, మీకు అర్థమైపోతుంది ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా 1 week ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నామని చెప్పి. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఇదే. మీరు ఎవరిని కన్సల్ట్ అయ్యి మనీ వేస్ట్ చేయొద్దు, ఏమీ చేయించుకోవద్దు. ఇంతే. మనం చేయాల్సింది ఏంటంటే ఫుడ్ ఇంటేక్ హెల్తీగా తీసుకోవాలి. ఇక్కడ మానేయాల్సిన ఒకటి జంక్ ఫుడ్ మానేయాలి. అండ్ నెక్స్ట్ ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు జ్యూసెస్ అని అవన్నీ తీసుకోవద్దు. ఏమేమి లిక్విడ్స్ తీసుకోవాలి అంటే నేను సజెస్ట్ చేసేవైతే ప్లెయిన్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ. షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు అవి అవాయిడ్ చేయాలంటే మీ ఇంట్లో నుంచి తీసి అవతల పడేసేయండి. అంటే కొనుక్కోవద్దు, మీ ఇంట్లో ఉన్నట్టు చూసుకోవద్దు. షుగర్ కానీ, మైదా కానీ, ఇట్లా షుగర్ కంటెంట్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఒక 3 months తగ్గిద్దాం, ఏముంది. నెక్స్ట్ కావాలి అనుకున్నప్పుడు మెయింటెనెన్స్ రేట్లో నేను చెప్పాను కదా, 4 days మెయింటైన్ చేస్తాం. అంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. 3 days మన నచ్చిన క్రేవింగ్స్తో మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసుకుంటాం కదా, సో ఆ టైంలో మనకు నచ్చింది తినేద్దాం. సో అట్లా చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇదంతా చేసేటప్పుడు మనం షుగర్ కంటెంట్ అవాయిడ్ చేయాలి, మైదా అవాయిడ్ చేయాలి. ఓకేనా. సో ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఓకేనా. వాకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. ఫస్ట్ చాలామందికి వాకింగ్ చేయడం అవ్వదు. సో ఒక 10 minutes ఫస్ట్ అలవాటు చేసుకోండి. నెక్స్ట్ 15 minutes చేయండి. నెక్స్ట్ 20 minutes అలా పెంచుకుంటూ వెళ్ళండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి. సో ఇవన్నీ చేయండి. ఖచ్చితంగా అయితే వర్కౌట్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను షార్ట్స్లో మీకు కమింగ్ సూన్ అన్ని షార్ట్స్లో 7 days ఛాలెంజ్ రిలీజ్ చేస్తాను, అందులో చూసేద్దాం. అండ్ మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ స్లీప్లోనే చాలా మిరాకిల్స్ అనేది జరుగుతుంది. మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకి ఏంటంటే, మనం ఎలాగో డైలీ బాత్ చేసి మన బయట బాడీని మనం ఎలా క్లీన్ చేసుకుంటామో, మనకి స్లీప్ టైంలో మెలటోనిన్ అనే హార్మోను ఇంటర్నల్ ఆర్గాన్స్ని క్లీన్ చేస్తుంది. అంటే మనం మేకప్ అవన్నీ వేసుకొని అందంగా ఉంటాం కదా, సో మన లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అందంగా ఉంటేనే కదా మన స్కిన్ గ్లో అనేది వస్తుంది. అంటే మనం క్లీన్ చేస్తేనే కదా మన స్కిన్ అనేది గ్లో అనేది జరుగుతుంది. అంటే వితౌట్ మేకప్ లేకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ క్లీన్ అయ్యి అవన్నీ చేసి స్కిన్ అనేది మన బయాలజికల్ ఏజ్ అనేది మెరుగుపరచడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్లీప్ అనేది కార్టిజల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, అండ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. వీటి వల్ల స్కిన్కి కానీ, మన హెల్త్కి కానీ, గట్ హెల్త్కి కానీ చాలా చాలా మంచిది. సో స్లీప్ 8 hours ఉన్నట్టు చూసుకోండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, 10 కానీ 11 కానీ పడుకోండి, 7 or 8కి లేవండి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ మీల్ కూడా కొంచెం త్వరగా తీసుకోండి. సన్సెట్ లోపల తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది నేనైతే రూల్స్లా చెప్పేస్తా. షుగర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. చెప్పాను కదా, నేను నెక్స్ట్ 7 days ఛాలెంజ్లో మీకు ఇవన్నీ చూపిస్తాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. అండ్ అంతకన్నా చెప్పాల్సింది, మన స్లీప్ టైంలో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు
మనకేంటంటే కొలాజిన్ ఉంటుంది కదా, కొలాజిన్ అనేది చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారు, వాళ్ళు ట్యాబ్లెట్స్ కానీ వాళ్ళు ఇంటేక్ తీసుకుంటారు కదా మెడిసిన్. సో అలా తీసుకోకుండా మన స్లీప్ బెస్ట్గా తీసుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ మంచి హెల్తీ ఫుడ్ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా మన బాడీలోనే కొలాజిన్ మెడిసిన్ తీసుకోకుండా బాడీలోనే ఫామ్ అయిపోయి మన స్కిన్ కానీ మనం కానీ ఎక్కువ ఏజ్ ఉన్నా కానీ చాలా తక్కువ ఏజ్లా కనిపిస్తూ ఉంటాము. సో ఇలాంటివి కొన్ని ఫస్ట్ అలవాటు చేసుకోండి. నేనైతే ఇవే అలవాటు చేసుకున్నా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసా. లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ వీడియో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద 2 వీడియోస్ చేశాను. అవి చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 days ఛాలెంజ్లో ఏం ప్లేటింగ్ తీసుకున్నా ఏం తీసుకున్నా అనేది మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఓకేనా? మనం 7 days ఛాలెంజ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.